కొల్లకందుకూరు పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం అయ్యా. మనం ఈరోజు డెంగ్యూ గురించి మాట్లాడదామని ఇచ్చారు మేడం. ఈ వర్షాకాలం మొదలైన కాడి నుంచి ఫ్లూ జ్వరాలు, నెమ్ము, జలుబు, దగ్గుతో పాటు కూడా వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా చూస్తా ఉన్నాం. వాటిలో డెంగ్యూ జ్వరం ఒకటి. ఎక్కువగా జనాలు భయపడేది డెంగ్యూ జ్వరానికి. ఓకేనా? డెంగ్యూ జ్వరం అని వినగానే కొంచెం తెలియని జనాలు ఒక రకమైన భయం, ప్రాణాల మీదకి వచ్చేస్తుందేమో, అసలు తగ్గుతుందా లేదా, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ప్లేట్లెట్స్ ఎక్కించాలి, ఇలాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. స్వచ్ఛతగా రావటం లేదు సార్. చెప్పండి. మాట స్వచ్ఛతగా రావటం లేదు. కొద్దిగా మైక్రోఫోన్ కొద్దిగా నాకు క్లియర్ గానే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు మ్యామ్ సరే కానీ ఓకే మ్యామ్. అదే అండి, ఇప్పుడు డెంగ్యూ గురించి నిజంగా ఎంత భయపడాలా, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్ వల్ల వస్తుందండి. చాలా రకాల వైరస్లు ఉంటాయి, ఇది కూడా ఒక రకమైన వైరస్. అంత భయపడే ఇబ్బంది ఏముంది ఉండదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. డెంగ్యూ జ్వరం అనేది మామూలుగా దోమకాటు వల్ల వస్తుంది, అందరికీ తెలిసిందే. ఈ దోమను మనం గుర్తుపట్టగలమా, ఈ దోమ గురించి మనం తప్పించుకోగలిగితే చాలా వరకు డెంగ్యూ నుంచి బయటపడ్డట్టే అండి. సో మనం డెంగ్యూ గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఎడిస్ ఈజిప్టి అనే దోమ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. డెంగ్యూ వైరస్ అనేది ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల మనకు వస్తుంది అనమాట. ఈ దోమ డెంగ్యూ పేషెంట్ ని పుట్టిన తర్వాత మళ్ళీ ఆరోగ్యకరమైన పర్సన్ ని పుట్టినప్పుడు ఆ పేషెంట్ కి అలా వస్తుంది. ఓకేనా? సో ఈ దోమని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం కనుక్కోగలమంటే డెఫినెట్లీ చాలా ఈజీగా కనుక్కోవచ్చు అండి. ఈ దోమ మిగతా దోమలతో పోలిస్తే కొంచెం పెద్దదిగా ఉంటుంది సైజు. దీని పేరు వచ్చేసి ఎడిస్ ఈజిప్టి. కొంచెం పెద్దదిగా ఉంటుంది, నల్లగా ఉండి దాని మీద వైట్ చారలు ఉంటాయండి. పులి మీద ఎలాంటి చారలు ఉంటాయో దీని మీద కూడా వైట్ గా తెల్లగా చారలు ఉంటాయి. సో దీన్ని అందుకే టైగర్ మస్కిటో అని కూడా అంటారు అనమాట. ఈ దోమకి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి మిగతా దోమలతో పోలిస్తే కనుక. అవేంటి అంటే, ఈ దోమ ముఖ్యంగా తెల్లవారుజామున గానీ పెందల కారణ గానీ కుడుతుంది. అన్ని దోమలు నైట్ పూట కరిస్తే ఈ దోమ మాత్రం తెల్లవారుజామున గానీ సాయంత్రం 5 నుంచి 8 గంటల లోపల కొంచెం పెందల కాట టైంలో ఈ దోమ కుడుతుంది అనమాట. సో మనం ఎక్కువ ఆ టైంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంకా దీనికి ఉన్న ప్రత్యేకతలు చూసుకుంటే గనక, ఈ మురికి కాలువల్లో ఇది పెరగదండి. ఈ దోమ అనేది మురికి కాలువల్లో కానీ చెత్తలో కానీ పెరగదు. మన ఇంటి చుట్టూ ఉండే మంచినీళ్ళలోనే పెరుగుతుంది. ఓకేనా? మంచినీళ్ళు అంటే పూల కుండీల్లో నీళ్లు ఉంటాయి, ఏదన్నా బయట పడేసిన వాటర్ బాటిల్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లోనే పెరుగుతుంది. కాబట్టి వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి చిప్ప పడేసామనుకోండి, వర్షపు నీళ్ళు దాని పడింది, ఆ వర్షపు నీళ్ళలో కూడా ఇది పెరుగుతుంది. చాలా తక్కువ వాటర్ సరిపోతుంది ఇది పెరగడానికి. సో ఎక్కడి నుంచో దూరం నుంచి ఏం రాదు, మన చుట్టుపక్కల ఉన్న వాటర్ నుంచే ఇది స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటివి లేకుండా చూసుకోగలగాలి ఈ దోమ గురించి. ఇంకోటి, ఈ దోమ ఎక్కువ దూరం ప్రయాణించలేదు, ఎక్కువ పైకి ఎగరలేదు. సో మన చుట్టుపక్కల నుంచే మన ఇంటి పక్కన పేషెంట్ నుంచే మనకు వస్తుంది. ఓకేనా? ఇంకోటి, ఎక్కువ పైకి ఎగరలేదు కాబట్టి కాళ్ళ మీదనే పుడుతూ ఉంటుంది, మోకాళ్ళ కిందనే పుడుతూ ఉంటుంది. సో దీనికి జాగ్రత్త తీసుకోవాలి అంటే గనక మనం మోకాళ్ళ వరకు కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్యాంట్లు వేసుకోవడం, నిక్కర్లు అలాంటివి కాకుండా పిల్లలకు కానీ పెద్దవాళ్ళైనా సరే కింద వరకు డ్రెస్ వేసుకోవడం. ఓకేనా? ఆయింట్మెంట్లు, ఓడోమాస్ లాంటివి అప్లై చేసుకోవడం కాళ్ళకి, ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు ఆపగలుగుతాం. సో ఈ దోమ పుట్టిన ఒక వారం నుంచి 10 రోజుల తర్వాత ఆ మనిషికి జ్వరం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మామూలుగా ఆ దోమ పేషెంట్ ని మనల్ని పుట్టిన తర్వాత 10 రోజుల తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుందండి. ఈ జ్వరం మిగతా జ్వరాలతో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, మిగతా ఈ జ్వరాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే కనుక, మొదటి రోజు కొంచెం తక్కువ జ్వరమే అనిపిస్తూ ఉంటుంది, బట్ వితిన్ 24 గంటల నుంచి 48 గంటల లోపల చాలా హై ఫీవర్ వస్తుందండి. ఆల్మోస్ట్ 101 నుంచి 105 లోపల 104, 105 జ్వరాలు, చాలా హై జ్వరం వస్తుంది. మిగతా వైరల్ జ్వరాల్లో ఇంత ఫీవర్ రాదు. ఒక డెంగ్యూ జ్వరంలో మాత్రం 101 నుంచి 105 జ్వరం వస్తుంది. దాంతో పాటుగా విపరీతమైన బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయి అన్నమాట.
ఇంకా తలనొప్పి రావడం, ముఖ్యంగా కంటి వెనక భాగంలో రెట్రో ఆర్బిటాల్ పెయిన్ అంటాం. కంటి వెనక భాగంలో తలనొప్పి బాగా సివియర్ గా ఉంటుంది. జ్వరము, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఈ 3 లక్షణాలు మొదటి 3 రోజులు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. చెప్పండి. జ్వరం కూడా మెడిసిన్ వేస్తే కాస్త తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వెంటనే వచ్చేస్తా ఉంటుంది. ఓకేనా? మెడిసిన్ తో కూడా అంత ఎక్కువ కంట్రోల్ అవ్వదు. ముఖ్యంగా మెడిసిన్ తో పాటు మనం ఎక్కువగా తడిగుడ్డతో తుడుచుకోవడం ఇలా చేస్తూ ఉంటేనే జ్వరం కంట్రోల్ లో ఉంటుంది అనమాట. మొదటి 3 రోజులు ఈ లక్షణాలే ఉంటాయి. జ్వరం ఎక్కువ రావడము, తలనొప్పి, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయండి. ఈ 3 లక్షణాలే మొదటి 3 రోజులు ఉంటాయి. ముఖ్యంగా 4వ రోజు గడిచే టైంకి జ్వరం ఇవన్నీ తగ్గడం మొదలవుతుంది. కాకపోతే ఇదే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఫేజ్ జ్వరం తగ్గిన వెంటనే అన్నమాట. మొదటి 3 రోజులు జ్వరం మాత్రమే ఉంటుంది. ప్రాణాలకు సంబంధించి ఇబ్బంది ఏం రాదు. ఎప్పుడైతే 4వ రోజుకు రీచ్ అవుతామో జ్వరం తగ్గిపోతుంది, బట్ కాంప్లికేషన్స్ అనేవి అప్పుడే కనబడతాయి. పేషెంట్లు అందరూ వచ్చేసి జ్వరం తగ్గిపోయింది కదా, ఇబ్బంది లేదు అనుకుంటారు, బట్ అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. ఓకేనా? అవునండి. 4వ రోజు నుంచి పెద్దవాళ్ళలో 100లో 90 మందికి ఇక్కడతో తగ్గిపోతుందండి, ఇబ్బంది ఏముండదు. తర్వాత కూడా కొంచెం స్మూత్ గానే ఉంటుంది. చిన్నపిల్లల్లో మాత్రం ఒక 20 నుంచి 30% మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో 3వ రోజు గడిచిన తర్వాత 4వ రోజు నుంచి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, మనం దేనికోసం చూసుకోవాలి అంటే గనక కడుపు నొప్పి రావడము, నీరసంగా ఉండడం, వాంతులు అవ్వడము, చర్మం ఎర్రగా మారడం, బాగా కందినట్లు అయిపోతుంది అనమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మనకి ఇంకా డెంగ్యూ తగ్గలేదు, మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. కొంతమంది ఏం చేస్తారంటే మొదటి 3 రోజులు బయట చిన్న చిన్న హాస్పిటల్స్ లో ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయింది అని ఫీల్ అయిపోతారు. బట్ జ్వరం తగ్గిన తర్వాతనే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 3 రోజులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పాను కదా లక్షణాలు: కడుపు నొప్పి రావడం, వాంతులు అవ్వడము, వికారంగా ఉండడం, బాగా నీరసంగా ఉండడం, చర్మం స్కిన్ వచ్చేసి రెడ్ కలర్ లో కందినట్లుగా ఉండడం, ఇవన్నీ కొంచెం డేంజర్ సైన్స్. వీటి కోసం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మామూలుగా అయితే ఈ వానాకాలంలో జ్వరం వచ్చిందంటే ఎవరికైనా కొంచెం భయంగా ఉంటుంది. డెంగ్యూ జ్వరమా, ఇంకేమన్నా ఇబ్బంది పెట్టే జ్వరమా. అందుకని మొదట్లో 3 రోజులు జ్వరం వస్తుంది అనుకున్నాం కదా, అప్పుడే ఒకసారి డాక్టర్ ని కలిస్తే గనక అప్పుడే బ్లడ్ టెస్ట్ చేసి ఇది డెంగ్యూ జ్వరమా కాదా అనేది చెప్పగలుగుతారు. ఒకవేళ డెంగ్యూ జ్వరం అయితే జ్వరం తగ్గిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకేనా? ఒకవేళ అది డెంగ్యూ జ్వరం అని ముందు కన్ఫర్మ్ చేసుంటే గనక డాక్టర్ గారు, మనం 4వ రోజు 5వ రోజు కూడా ఒకసారి డాక్టర్ ని కలవడం మంచిది. 5వ రోజు అలా డాక్టర్ ని కలిసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే గనక మన ప్లేట్లెట్లు ఏమైనా తగ్గుతున్నాయా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా అనేది డాక్టర్ చూసి చెప్తారు. ఓకేనా? ఈ 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు బాగా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం ఏదైనా మిస్ చేస్తే గనక వాళ్ళ క్రిటికల్ ఫేజ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫీవర్ తర్వాత క్రిటికల్ ఫేజ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది పేషెంట్. సో ఈ రోజుల్లోనే 4, 5, 6 రోజుల్లోనే ఈ లక్షణాలతో పాటు ప్లేట్లెట్లు తగ్గడం కూడా మొదలవుతుందండి. మొదటి 3 రోజులు ప్లేట్లెట్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ 4వ రోజు తర్వాతనే ప్లేట్లెట్స్ తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ ని కలిసి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ప్లేట్లెట్లు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఒకవేళ ప్లేట్లెట్లు బాగా పడిపోతే గనక, యూజువల్ గా అందరికీ ఏం తగ్గవండి, అందరూ భయపడాల్సిన ఇబ్బంది ఏం లేదు. పెద్దవాళ్ళు అయితే గనక 100లో 10 మందికి మాత్రమే తగ్గుతుంది. చిన్నపిల్లల్లో అయితే గనక 100లో 20 మందికి ప్లేట్లెట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్లెట్లు ఉంటాయండి. బట్ ఈ డెంగ్యూలో తగ్గే అవకాశం ఉంటుంది. 1 లక్ష వరకు, 1 లక్ష తక్కువ 50,000, 40,000, 30,000 దాకా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ 30,000, 20,000 తగ్గినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇంకా 20,000 అంతకంటే తగ్గినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్లీడింగ్ రావడం జరుగుతుంది. చిగులలో నుంచి బ్లీడింగ్ రావడం, మోషన్ నల్లగా రావడం, యూరిన్ ఎర్రగా రావడం, ఇవి జరుగుతున్నాయంటే ప్లేట్లెట్లు తక్కువైపు బ్లీడింగ్ జరుగుతుందని అర్థం అనమాట. సో దానికి ముందే మనం డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే వాళ్ళ ప్లేట్లెట్లు చూసి మనకు చెప్తారు ముందే, ఇలా తక్కువ ఉంది, అబ్జర్వేషన్ లో ఉంటే బెటర్, లేకపోతే పర్వాలేదు అనే విషయం ముందే చెప్తారు. ఒకవేళ లేట్ చేస్తే కనుక ఇలాంటి మేనిఫెస్టేషన్స్ ఇలాంటివి కనబడే అవకాశం ఉంటుంది. యూరిన్ ఎర్రగా రావడం, మోషన్ బ్లాక్ గా రావడం, నోట్లో చిగులలో నుంచి బ్లీడింగ్ రావడం, ఇలాంటివి కనబడుతుంటే మాత్రం ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుందండి. అప్పుడైనా వాళ్ళు టెస్ట్ చేసి ప్లేట్లెట్ ఒకసారి చూసి అవసరమైతే ఎక్కించాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇంకా ఇదే 4, 5, 6 రోజుల్లో ఇంకొక ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఈ రక్తనాళాల్లో నీరు ఉంటుంది కదండి, బ్లడ్ లో ఉన్న నీరు, ప్లాస్మా అంటాం దాన్ని. ఈ నీరు అనేది బయటికి లీక్ అవడం మొదలవుతుంది అనమాట. సో రక్తంలో ఉన్న నీరు ప్లాస్మా అనేది బయటికి లీక్ అవడం మొదలవుతుంది. ప్లాస్మా లీకేజ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రక్తం అనేది చిక్కుపడుతుంది. రక్తం చిక్కబడుతుంది అనమాట. ఆ టైంలో మీరు చెక్ చేసుకున్నట్లయితే నాడి తక్కువగా ఉండడము, హార్ట్ రేట్ బాగా పెరిగిపోవడము, మనిషి బాగా స్వస్థత లేకుండా ఉండడము, ఇవన్నీ గమనించవచ్చు. ఇంకోటి ఆ లీక్ అయిన నీరు ఉంది చూసారా, అది ఊపిరితిత్తుల్లో కడుపు లోపల జాయిన్ అవ్వడం వల్ల ఆయాసం రావడం, పొట్టుపురం రావడం ఇవన్నీ జరుగుతాయి. అలా బీపీ కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ దాకా వెళ్తేనే ఈ ఫేజ్ లోకి వెళ్తే మాత్రమే అది ప్రాణాంతకంగా మారుతుంది. ప్లేట్లెట్ తగ్గినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్లేట్లెట్ ఎక్కిస్తారు, ఇబ్బంది ఏముండదు. బట్ బీపీ తగ్గేదాకా వస్తే అప్పుడు ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. ఇది 100లో 1కి 2కి మాత్రమే ఉంటుందండి. డెంగ్యూ వచ్చిన ప్రతి పేషెంట్ ఇలా అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. 100లో 1, 2కి అవుతుంది. చిన్న పిల్లల్లో అయితే కనుక 5 నుంచి 10 మందికి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంకొంచెం ముందే డాక్టర్ని కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో డెంగ్యూ గురించి అర్థమైంది. కానీ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ 3 రోజులు జ్వరమే ఉంటుంది, జ్వరం, బాడీ పెయిన్స్. ఈ 3 రోజులు ఒకసారి డాక్టర్కి వచ్చి ఇంటికి వచ్చేస్తే చాలు, ఈ 3 రోజులు అడ్మిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. జ్వరం ఎక్కువ ఉన్నా కూడా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల బయట మెడికల్ షాపుల్లోనో లేకపోతే ఆర్ఎంపీస్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తారు. ఇబ్యూప్రోఫెన్ అని, కాంబిఫ్లామ్ అని, ఇవి ఇవ్వడం వల్ల ప్లేట్లెట్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఓన్లీ పారాసిటమాల్ ఒకటే వాడుకోవాలి. పారాసిటమాల్ తో పాటు తడిగుడ్డతో తుడుచుకోవడం, ఈ రెండే చేయాలండి జ్వరాన్ని తగ్గించడానికి. పెద్ద మెడిసిన్స్ జ్వరాన్ని కంట్రోల్ చేయడం కోసం, బాడీ పెయిన్స్ కోసం ఎక్కువ మెడిసిన్స్ వాడే కొద్ది ప్లేట్లెట్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 3 రోజు దాటి 4 రోజుకి వస్తామో జ్వరం తగ్గినట్టే అనిపిస్తా ఉంది, బట్ ఇవేమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎప్పుడైతే 4 రోజుకి వస్తున్నామో కడుపు నొప్పి, వాంతులు అవ్వడము, నీరసంగా ఉండడము, స్కిన్ రెడ్ గా మారడము, ఇవన్నీ ఉంటే గనక డెఫినెట్లీ ఒకసారి బ్లడ్ టెస్ట్, డాక్టర్ ని కలిసి బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ లో ప్లేట్లెట్లు ఎంతవరకు తగ్గినాయి, దాన్ని బట్టి ఏం చేయాలని డాక్టర్ గారు చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే ఒకసారి బీపీ, పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి అవసరమైతే అడ్మిషన్ లో ఉండమని కూడా చెప్తారండి. సో ఇది దీనికి సంబంధించిన లక్షణాలు. ఓకేనా. ఇంకోటి ప్లేట్లెట్ తగ్గినప్పుడు మనకు తగ్గిందా అని అర్థమయ్యడానికి, ప్లేట్లెట్ తగ్గింది చెప్పాను కదా, బ్లీడింగ్స్ వస్తాయని, నోట్లో నుంచి కానీ, యూరిన్ లో కానీ, మోషన్ లో కానీ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికంటే ముందే కూడా చర్మం మీద ఎర్రటి చుక్కలు వస్తాయండి, పెటేకియే అంటాం. చర్మం మీద కొంచెం బ్లాక్ పర్సన్స్ లో అంత క్లియర్ గా కనపడకపోవచ్చు, కొంచెం ఫెయిర్ పర్సన్స్ లో మాత్రం ఈ పెటేకియే అనేది క్లియర్ గా కనపడతాయండి. ఎర్రటి చుక్కలు బాడీ అంతా కూడా అక్కడక్కడ చుక్కలు పడతాయి. అది కనబడుతుంది అంటే కనుక ప్లేట్లెట్స్ బాగా తగ్గుతున్నాయని అర్థం. వెంటనే హాస్పిటల్కి వెళ్తే మంచిదని అర్థం. ఓకేనా. ఈ లక్షణాల కోసం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేసి మనం హాస్పిటల్స్ కి వెళ్ళక ఇంకా లేట్ చేస్తే కనుక బీపీ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కొంచెం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అంత దూరం తెచ్చుకోకుండా ముందే అది డెంగ్యూ అని తెలిస్తే గనక వాళ్ళ దగ్గర ఫాలో అప్ లో ఉంటే 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తూ అవసరమైతే బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఉంటే మనం ముందే నివారించగలుగుతామండి. ఓకేనా. ఇది డెంగ్యూ సంబంధించిన లక్షణాలు. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి, నేను చెప్పిన ఇవేనా అంటే వీటిని బట్టి ఒక డౌట్ అనేది రావాలండి. డెంగ్యూ, మనకి ఏమైనా డెంగ్యూ వచ్చిందా అనేది ఉంటే అప్పుడు ఒకసారి డాక్టర్ ని కలిస్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ కూడా సింపుల్ టెస్ట్, వితిన్ 1 అవర్ లో కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా. కాకపోతే డెంగ్యూ వచ్చినంత మాత్రం చెప్పాను కదా, ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. 100లో 80 మందికి 3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవచ్చు. ఆ రిమైనింగ్ 10-20 మందికి మాత్రం ఈ కడుపు నొప్పి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. ఎప్పుడైతే మనం లేట్ గా హాస్పిటల్కి వెళ్తామో, బీపీ డ్రాప్ అయ్యి ఇలాగా వాళ్ళని ఐసీయూలో కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. ప్లేట్లెట్లు అనేది అందరికి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బ్లీడింగ్ కనబడతా ఉందో ఎక్కించాల్సి వస్తుంది. లేకపోతే 10,000 కంటే తగ్గితే మాత్రమే, WHO గైడ్ లైన్స్ ప్రకారం 10,000 కంటే తగ్గితేనే మాత్రమే ప్లేట్లెట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అందరికి ప్లేట్లెట్లు ఇవ్వాలి ఇవేం అవసరం లేదు. ముఖ్యంగా మనం కొంచెం ముందుగానే డాక్టర్ ని కలుస్తూ ఉంటే ఇంత దూరం రాదన్నమాట. సో ఇంకా డెంగ్యూ జ్వరం రాకుండా ఏం చేయాలి? డెంగ్యూ వస్తే చూసాం కదా,
డెంగ్యూ అనేది 100లో 5 నుంచి 10 మందికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 90 మందికి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ 5 నుంచి 10 మందికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు మరియు 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళలో మాత్రం ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఇంకొంచెం ముందుగానే డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకేనా? సో ఇప్పుడు డెంగ్యూ రాకుండా ఏం చేయాలి, డెంగ్యూ రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ డెంగ్యూ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చెప్పాం కదండి, ఇది దోమ వల్ల వస్తుంది కాబట్టి ఆ దోమని ఆపగలగాలి. ఆ దోమ కాటు నుంచి మనం ఆపుకోగలిగితే మాత్రం డెంగ్యూని ఆపగలుగుతాం. ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషి తుమ్మితేనో దగ్గితేనో తాకితేనో వచ్చే జ్వరం ఏం కాదు. ఆ దోమ ఆ పేషెంట్ ని కుట్టిన తర్వాత మనల్ని కుట్టితేనే మనకు వస్తుంది. కాబట్టి దోమని ఆపగలగాలి. దోమకు సంబంధించి కేర్ ఎలా తీసుకోవాలి అంటే గనక మనం అనుకున్నాం కదా, దీనికోసం గవర్నమెంట్ వచ్చి మొత్తం క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇది మన ఇంటి చుట్టూ ఉన్న వాటి ద్వారానే వస్తుంది. ఓకేనా? ఇంటి చుట్టూ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ పూల కుండీలో నీళ్లు స్టాక్ ఉండిపోయి ఉంటాయి, దాంట్లో ఈ దోమ పెరుగుతుంది. బయట ఒక కొబ్బరి చిప్ప పడేసి ఉంటారు, దాంట్లో వర్షపు నీళ్లు పడి ఉంటాయి, దాంట్లో దోమ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంటి చుట్టూ ఉన్నవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోగలిగితే కనుక మోస్ట్లీ ఇది పెరగదు. దాని మామూలుగా అందరూ ఏమంటారంటే గవర్నమెంట్ వచ్చేవన్నీ క్లీన్ చేయాలి, అంత దూరం అవసరం లేదు. మలేరియా అలాంటి జ్వరాలకైతే ఆ నీళ్ళలో పెరుగుతుంది, అది గవర్నమెంట్ చూసుకోవాలి. బట్ ఇది మన ఇంటి చుట్టూ ఉన్న వాటిలోనే పెరుగుతుంది, మనమే క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దోమ మనల్ని కుట్టకుండా కొంచెం పెందల కాడనే సాయంత్రం 5-5:30 ఆ టైంలోని ఇంటి తలుపులు కిటికీలు అన్ని వేసుకోవడం మంచిది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది రాత్రి పూట ఏం కుట్టదు, సాయంత్రం పూటే కుడుతుంది. 5 నుంచి 8 మధ్యలోనే కుడుతుంది, లేకపోతే ఉదయం తెల్లవారుజామున 6 నుంచి 7 మధ్యలో ఆ టైంలోనే కుడుతుంది. సో మనం కొంచెం పెందల కాడనే తలుపులు కిటికీలు అన్ని వేసుకోవడం మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక కింద వరకు కవర్ అయ్యేలాగా నిక్కర్లు డ్రైయర్లు కాకుండా కింద వరకు కవర్ అయ్యేలాగా ప్యాంట్స్ వేసుకోవడం. ఇంకా చిన్నపిల్లలు 1 ఇయర్ బిలో 1 ఇయర్ వాళ్ళకైతే కనుక, 1 సంవత్సరం కంటే చిన్న పిల్లలు అయితే కనుక కాళ్ళకి సాక్సులు వేసుకోవడం, కాళ్ళకి చేతులకి మొత్తం నీట్ గా కప్పుకోవడం. ఓకేనా? ఇంకా దోమలు రాకుండా జెట్ కాయిల్స్ కానివ్వండి వాడుకోవచ్చు. నైట్ పూట దోమకర్రలు వాడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే కనుక మనకు ఆ దోమ కాటు నుంచి మనం బయటపడతాం. ఒకవేళ డెంగ్యూ కూడా వచ్చేసింది, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనా? చెప్పా కదా, జ్వరం వచ్చిన 1-2 రోజుల్లోనే బాగా హైగ్రేడ్కి వెళ్ళిపోతుంది. ఫీవర్ 103, 104, 105 దాకా వస్తుంది. అలాంటప్పుడు మనం ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా బయట మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకోవడం కాకుండా ఒకసారి డాక్టర్ని కలిసి, ముఖ్యంగా ఈ సీజన్ లో, ఈ వర్షాకాలంలో ఏంటంటే డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని కలిస్తే కనుక వాళ్ళు అవసరం మేరకు బ్లడ్ టెస్ట్ చేసి చూస్తారు ఇది డెంగ్యూ జ్వరమా కాదా అనేది. ఓకేనా? సో ఈ జ్వరానికి వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు బయట నుంచి మెడిసిన్స్ తీసుకోవడం మొత్తం కాదు, ఒక పారాసిటమాల్ మాత్రమే వాడుకోవాలి. వేరే నొప్పికి సంబంధించి పెయిన్ కి సంబంధించి వేరే మెడిసిన్స్ వాడడం మంచిది కాదు. ఒక పారాసిటమాల్ మాత్రమే వాడుకోవాలి. పారాసిటమాల్ తో పాటు తడిగుడ్డను తుడుచుకోవడం, అలా టెంపరేచర్ కంట్రోల్ లో ఉంచుకోవాల్సి వస్తుంది. మొదటి 3 రోజులు ఎంత టెంపరేచర్ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి, టెంపరేచర్ మాత్రమే వస్తుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇంట్లోనే మెడిసిన్స్ వాడుకోవచ్చు. ప్లస్ వీటితో పాటుగా లిక్విడ్స్ ఎక్కువ తాగాలండి. మామూలుగా అయితే ఈ డెంగ్యూలో ఆహారం సరిగా సాగించదు, తిందామంటే ఇంట్రెస్ట్ రాదు, కానీ లిక్విడ్స్ బాగానే తాగలుగుతారు. ఆ లిక్విడ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఏమేమి తాగొచ్చు అంటే మంచినీళ్ళు తాగొచ్చు, మజ్జిగ, నిమ్మరసం, పళ్ళ రసాలు, నిమ్మరసంలో కొంచెం చక్కెర సాల్ట్ కలుపుకొని తాగడం, కొబ్బరి బొండం నీళ్లు బాగా హెల్ప్ చేస్తుందండి డెంగ్యూ పేషెంట్స్ కి. కొబ్బరి బొండం నీళ్లు తాగితే కనుక ఎక్కువ తాగుతూ ఉంటే, సో ఇవన్నీ ఎక్కువ తాగుతూ ఉంటే మనం అనుకున్నాం కదా ప్లాస్మా లీక్ అయ్యి బీపీ పడిపోతుందని. కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటుంటే బీపీ పడకుండా మెయింటైన్ అవుతుందండి. సో ఈ మొదటి 3 రోజులు పారాసిటమాల్ తీసుకోవడం. పారాసిటమాల్ మనకి చాలా పేర్లు బయట దొరుకుతాయి, డోలో 650 అని, కాల్పాల్ అని, రొటీన్ గా దొరికే మెడిసిన్ అండి. అది వాడుకోవడం, అవసరమైతే తడిగుడ్డతో చుట్టుకోవడం, ఇవి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగడం. ఈ 3 అండి చేయాల్సింది ఫస్ట్ 3 days. ఒకసారి డాక్టర్ని కలిసి డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం. ఓకేనా? ఈ 3 days తర్వాత ఏం చేయాలి? ఈ 3 days తర్వాత యూజువల్ గా 80 నుంచి 90% మంది నార్మల్ గానే రికవర్ అయిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే జ్వరం తగ్గినా కూడా మనం అలసత్వం వహించకుండా, మనం ఇందాక అన్నట్టు వేరే ఇబ్బందులు ఏమైనా కనబడుతున్నాయా చూసుకుంటుండాలి. కడుపు నొప్పి, వామిటింగ్స్, బ్లడ్ లో గానీ మోషన్ లో గానీ ఎర్రగా రావడము, చిగుళ్ళు ఏమైనా బ్లీడ్ అవుతున్నాయా, ఒంటి మీద ఎర్రటి చుక్కలు ఏమైనా కనబడుతున్నాయా, ఇలాంటి కాంప్లికేషన్స్ చూసుకోవాలి. ఫీవర్ తగ్గిపోయింది కదా అని మనం అలసత్వం వహిస్తే అలాంటి వాళ్ళే మాకు రావడం
బ్యాడ్ ఫేజ్ లో హాస్పిటల్కి వస్తారనమాట. ఎప్పుడైతే అలర్ట్ గా ఉంది ఫస్ట్ నుంచి డాక్టర్ ఫాలో అప్ అవుతారో వాళ్ళు ఎవరు బ్యాడ్ అవ్వరు యూజువల్లీ. ఎప్పుడైతే తగ్గిపోయింది అని నెగ్లెక్ట్ గా బిహేవ్ చేసి 5వ రోజు 6వ రోజు బాగా ఇబ్బందితో వస్తారనమాట. బీపీ తగ్గి పడిపోయి పల్స్ పడిపోయి ఇబ్బందిగా వస్తారు. ఓకేనా? సో కొంచెం జ్వరం తగ్గినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి వెంటనే డాక్టర్ కనబడి, ముఖ్యంగా జ్వరం టైంలో ఒకసారి కనబడ్డాం కదా డాక్టర్ కి, 4వ రోజు 5వ రోజు ఇంకోసారి డాక్టర్ కనబడడం ఉత్తమం అన్నమాట. వాళ్ళు అప్పుడు ఒకసారి చూసి బీపీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ మెయింటైన్ అవుతుందా లేదా, పల్స్ బాగానే ఉందా లేదా, దాంతో పాటు ప్లేట్లెట్లు కూడా ఒకసారి చెక్ చేస్తారు, ప్లేట్లెట్లు ఎంత ఉంది. సో మళ్ళీ ఏం చేయాలని వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఇంకో రోజు టెస్ట్ చేయాలా లేకపోతే బాగానే ఉందా అని. ఓకేనా? ఈ ప్రాబ్లం ఉన్నంత వరకు మనం డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వాంతులు ఎక్కువగా ఉండడం, బీపీ తక్కువ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాళ్ళు హాస్పిటల్లో ఉండమని చెప్తారు, హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అవసరం మేరకు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. బీపీ మెయింటైన్ చేయడం కోసం మన బాడీలో నుంచి వాటర్ అంతా పోతుంది కదా, దానికోసం సలైన్ పెట్టుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్లో కూడా మేజర్ ట్రీట్మెంట్లు ఏమి ఉండవు, సలైన్ పెట్టుకోవడం, అవసరమైతే ప్లేట్లెట్లు ఎక్కించడం. ఈ రెండే చేస్తారు. సో ఇలా 6వ రోజు గడిస్తే మాత్రం 7వ రోజు నుంచి రికవరీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. సో మళ్ళీ బీపీ నార్మలైజ్ వచ్చేస్తుంది వితిన్ 24 hours లో. ఒక 24 గంటల్లోనే మళ్ళీ బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది, ప్లేట్లెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. 7వ రోజు 8వ రోజు కంప్లీట్ నార్మల్ అయిపోతారండి. సో మనం ఆ మధ్యలో 3 రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ 3 రోజులు ఇబ్బంది ఏమి ఉండదు. ఆ మధ్యలో 3 రోజులు ప్రాబ్లం ఏంటంటే జ్వరం తగ్గిపోగానే అందరూ రిలాక్స్ అయిపోతారు, ఇంకేమి ఇబ్బంది లేదు. అలా జరగడం వల్లనే ఈ ప్రాణాల మీదకి వస్తా ఉందన్నమాట. కొంచెం అలర్ట్ గా ఉంది, ముందే డాక్టర్ తో ఫాలోఅప్ లో ఉండే అవసరం మేరకు సలైన్లు పెట్టుకోవడం ఇవి చేస్తే గనక, ఒకవేళ అంతా బాగానే ఉంది, ఇంటికే వెళ్ళి లిక్విడ్స్ ఎక్కువ తాగమని చెప్తాము, చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్ రఫీ గారు. ఐ థింక్ చాలా డీటెయిల్ గా చెప్పారు. సో ఇప్పుడు మీరు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కూడా అన్నారు కదా, అది ఎప్పుడు ఏ డే వస్తుంది, అది కొద్దిగా ఎప్పుడు దానికి అది ఈ ప్లేట్లెట్ తక్కువ దానివల్ల దాంతో పాటు వస్తుందా, సపరేట్ గా రావచ్చా? అది ప్లేట్లెట్లు తగ్గడం వల్ల బ్లీడింగ్ జరుగుతున్నాం అనుకున్నాం కదండి, ఇది వచ్చేసి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంట. బీపీ పడిపోవడం ఇవన్నీ వచ్చి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంట. ఒకే పేషెంట్ లో రెండు రావచ్చు అండి. ఒకే పేషెంట్ లో ప్లేట్లెట్లు పడిపోవచ్చు, అదే పేషెంట్ లో లీకింగ్ ఎక్కువయ్యి బీపీ పడిపోవడం, షాక్ లోకి వెళ్ళడం జరగచ్చు. బట్ ఒక్కొక్కటి కూడా రావచ్చు. ప్లేట్లెట్లు నార్మల్ గా ఉన్నా బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది, బీపీ అంతా బాగున్నా కూడా ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? రెండు ఖచ్చితంగా రావాలంటే ఏదో ఒకటి రావచ్చు, రెండు కూడా రావచ్చు అండి. ప్లేట్లెట్లు పడిపోవడం అనేది యాజ్ ఏ డాక్టర్ నాకు ఇబ్బంది పెట్టే విషయం కాదు, ఎందుకంటే నేను బయట నుంచి తీసుకొచ్చి ప్లేట్లెట్లు ఎక్కిస్తాను. బట్ షాక్ అనేది ఇంపార్టెంట్. షాక్ లోకి వెళ్తే మాత్రం దాంతో పాటు కిడ్నీ, లివర్ ఇవి కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి గట్టిగా అఫెక్ట్ అయితే రికవరీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అది కూడా 3వ రోజు నుంచి జరగవచ్చు. మొదటి 3 రోజుల 4వ రోజు నుంచి అండి, 4వ రోజు జాగ్రత్తగా ఉండాల్సి. సో అందరికి అంటే శివన్న, నర్సయ్య అంటే మీరు చాలా కేసులు ఉన్నట్టు మొదలైనట్టున్నాయి ఇక్కడ గొలకందుకూరులో. వాళ్ళ క్వశ్చన్స్ ఐ థింక్ రఫీ గారు ఇంకా డాక్టర్ రఫీ గారు ఇంకేదో చెప్తామని అంటున్నారు. కంటిన్యూ చేసి తర్వాత క్వశ్చన్స్ ఓపెన్ చేద్దామా? ఓకే మేడం, అదే అండి, నేను అదే చెప్పదలుచుకున్నాను. షాక్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం చాలా మందిని రికవరీ చేయగలుగుతాం. బట్ మనం ఆ షాక్ లో కూడా లేట్ గా తీసుకొస్తే మాత్రం అప్పటికే కిడ్నీ, లివర్, బ్రెయిన్ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కేసుల్లో మాత్రం కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. షాక్ లో అయినా మనకు కొంచెం మెల్లిగా రాగలిగితే మాత్రం మనం సలైన్స్ కావాల్సినంత వరకు ఇచ్చి బీపీని మళ్ళీ నార్మలైజ్ చేయగలుగుతాం. ఓవరాల్ గా డెంగ్యూ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ టైంలో డాక్టర్ని రీచ్ అవడంలోనే ఉంటుంది. లేట్ గా వచ్చే కంటే, ముఖ్యంగా ఈ డెంగ్యూ అనేది పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరికైనా రావచ్చు. ఈ మధ్యనే మేము ఒక 20 days బేబీలు కూడా చూసాం. బై గాడ్స్ గ్రేస్ బీపీ ఫాలో అవడం ఇలాంటివి లేవు, ఓన్లీ ప్లేట్లెట్లే తగ్గినాయి, మళ్ళీ నార్మల్ గా రికవర్ అయింది. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిందే డెంగ్యూకి సంబంధించి. కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుగా డాక్టర్ని కలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్స్ డాక్టర్ రఫీ గారు. ఐ థింక్ మనం అందరికి క్వశ్చన్స్ కి ఓపెన్ చేద్దాం. నర్సయ్య, శివన్న. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈ 3 రోజుల తర్వాత, మొదటి 3 రోజుల తర్వాత పేషెంట్ కి
ఈ ప్లేట్లెట్స్ తగ్గుతా వస్తాయి కదా సార్, ఇప్పుడు అవునండి. ఏం తీసుకోవాల్సి వస్తుంది సార్ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ పరంగా అంటే ప్లేట్లెట్స్ 4వ రోజు నుంచి 5వ రోజు 6వ రోజు కూడా తగ్గుతుందండి. ఆటోమేటిక్ గా 7వ రోజు నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల బాగా తగ్గాయి, దానివల్ల బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుందండి. ఇంకా తిండి పరంగా కొంచెం మంచి ఫుడ్ తీసుకోగలిగి, కొంచెం మంచి ఫుడ్ తీసుకొని లిక్విడ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటే కొంతవరకు ప్లేట్లెట్స్ మెయింటైన్ అవుతాయండి. ఈ మధ్య కొంచెం బొప్పాయి రసము, బొప్పాయి ఆకుల రసము, బొప్పాయి కాయలు ఇవి తింటే పెరుగుతుంది అంటున్నారు తప్పితే ఎక్కడ ఖచ్చితంగా పెరుగుతుంది అని అయితే ఎవిడెన్స్ లేదు. డెఫినెట్లీ తినొచ్చు, ట్రై చేయొచ్చు, తినకూడదని ఏం లేదు. బట్ అవి తింటే ఖచ్చితంగా పెరిగిపోతుందని ఇంట్లోనే కూర్చుంటే మాత్రం ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అవసరం మేరకు ఎక్కించాల్సి వస్తుంది. 7వ రోజు గడిస్తే ఆటోమేటిక్ గా అదే ఇంప్రూవ్ అయిపోతుంది. అదే సార్, ఈ పేషెంట్ కి మరుసటి రోజు బ్లడ్ టెస్ట్ చేసేదాకా టెన్షన్ అయిపోతుంది సార్, రేపు పెరుగుతాయా రేపు తగ్గుతాయా అనేది. ఏం కాదండి, ప్లేట్లెట్ తగ్గి కొంచెం బ్లీడింగ్ అవుతున్నా కూడా అది భయపడాల్సిన కండిషన్ ఏం కాదు. ఒకటి అంటే డాక్టర్ రఫీ గారు చెప్పిన ఒక పాయింట్స్ ఏమన్నా మీకు రిపీట్ చేస్తాను. అంటే అంటే మన నోట్లో బ్లీడింగ్, స్కిన్ మీద మచ్చలు రావడం మొదలైందంటే ప్లేట్లెట్ కౌంట్ 20,000 కంటే తక్కువ ఉన్నట్టు. అంతే కదా డాక్టర్ రఫీ గారు? అప్పుడు మాత్రం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే అంత తొందరగా పైకి రావు. డిపెండ్స్ సివియారిటీని బట్టి కదా డాక్టర్ రఫీ గారు. అదే లేదు సార్, అంటే ఈ లోపల ఏమైనా టాబ్లెట్స్ ద్వారా డెవలప్ అయ్యేదానికి ఏం లేదు? లేదండి, టాబ్లెట్స్ ద్వారా పెరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా ఆకులు అవి ఇవి తింటే ఖచ్చితంగా పెరుగుతుందని అయితే చెప్పలేము. ఖచ్చితంగా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి ఆ ప్లేట్లెట్లు ఎక్కించుకోవడం మొత్తం. ఒకవేళ బ్లీడింగ్ లాంటివి జరుగుతుంటే మాత్రం ఎక్కువ ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి అవసరమైతే ఆ ప్లేట్లెట్ ఎక్కించుకోవడం మంచిదండి. ఎవరో చెప్పారని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం అదైతే ఇబ్బంది పెడుతుంది మళ్ళీ. డాక్టర్ రఫీ గారు చాలా సార్లు చెప్పారు, ఆర్ఎంఓల దగ్గరికి వెళ్ళి ఆ నొప్పులకని ఏదేదో మాత్రలు వేసుకొని ఆ మాత్రలు మళ్ళీ కాంప్లికేషన్స్ రాకుండా. సో మెయిన్ గా పారాసిటమాల్ ఒకటే కదా? అంతే అండి, మొదటి 3 రోజులు అయితే పారాసిటమాల్ ఒకటే. నర్సయ్య హ్యాండ్ రైస్ చేశారు సార్. ఒక ఇంట్లో పూర్తిగా వస్తుంది సార్, ఒకరి తర్వాత ఒకరికి అట్లా ఎంతమంది నెంబర్లు ఉంటే అంతమంది నెంబర్లకే వస్తుంది. మా ఊర్లో ఇప్పటికి కనీసం ఒక 100-150 కేసులు వచ్చుంటాయి అట్లా. మరి మీరు దోమలకు సంబంధించి జాగ్రత్తగా లేరని చెప్పాలి. ఈ దోమ ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయిందంటే చనిపోయేంత వరకు దాంట్లో బాడీలో వైరస్ ఉంటుంది. అది ఎంతమందిని పుడితే అంతమందికి వస్తూనే ఉంటుందండి. ఒకసారి పేషెంట్ దగ్గర నుంచి దోమ వైరస్ తీసుకుంది అంటే కనుక అది చనిపోయేంత వరకు వస్తుంది. చనిపోయేంత వరకు కూడా కాదు, దాని పిల్లలు కూడా వస్తుంది. దాని గుడ్ల ద్వారా పిల్లలు వస్తాయి కదా, ఆ పిల్లల ద్వారా కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. చేయాల్సింది మన చుట్టూ ఆ దోమలు పెరగడానికి ప్లేస్ ఇవ్వకూడదు. ఎక్కడ కూడా వాటర్ స్టాక్ ఉండేలా చూడకూడదు. దానికి గ్లాస్ నీళ్లున్నా చాలు, గుడ్లు పెట్టేస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఇంటి చుట్టూ ఎక్కడ స్టాక్ పూల కుండీలు కానీ ఏదైనా కానీ మంచి నీరు ఉండే ప్లేస్ లోనే అది పెరుగుతుంది. కాబట్టి అవన్నీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. సో ఒక క్లారిఫికేషన్ డాక్టర్ రఫీ గారు, మంచి వచ్చిందనుకో సార్, ఒక ఇంట్లో ఒకరికి వచ్చిందనుకో ఆ ఇల్లు మొత్తం అందరికీ వస్తుంది, దానికి గ్యారంటీ వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ మా ఊర్లో మా ఇళ్ల పక్కన చూస్తున్నాం, మా ఇంట్లో పూర్తిగా వచ్చింది. మా ఇంటి పక్కన ఏంటంటే 1 by 1 ఇంకా మీరే అర్థం చేసుకోవాలి మరి దోమలు ఎలా ఉన్నాయి అనేది. దోమలు ఏం పెద్దగా ఏం లేవు, కాకపోతే ఏమైనా చెట్టు దోమలు ఏమైనా ఉండేమో కానీ పెద్దగా ఏం లేవు దోమలు అయితే. నర్సయ్య ఈ దోమల ద్వారానే వస్తుంది నర్సయ్య, ఇంకో వేరే విధంగా రాదు. ఇది ఈ డెంగ్యూ జబ్బు దోమల ద్వారానే వస్తుంది. ఒక మనిషికి ఇంకో మనిషి ఇంతవరకు ఎంత దూరం అని చెప్పి మా ఊరికి తెలియదు సార్. మా ఊర్లో ఇంతవరకు ఎంత హైలైట్ గా రాలేదు, కానీ ఇప్పుడే ఈ సంవత్సరం ఫుల్ హైలైట్. కనీసం ఇప్పటికి 10-15 రోజుల నుంచి 20 మంది 22 హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే పోయినోళ్ళు బెడ్ ఖాళీ చేయగానే మళ్ళీ మా ఊరోళ్ళు అదే బెడ్ మీద. ఓకే, అదే అండి, అలా అయితే ఒకసారి అందరూ కలిసి మాట్లాడుకొని
ప్రతి ఇంటి చుట్టూ నీట్ గా ఉంచుకోవాల్సి వస్తుందండి. అదే. ఈ వర్షాకాలం కదా, వర్షాకాలం ఈ నీళ్ళు ఎక్కడంటే అక్కడ స్టాక్ ఉండిపోతాయి. సో అవి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అదే సార్. సో ఒక్కటి చెప్పగలను నేను, ఎందుకంటే గార్డెన్ లో మనం అంటే నీళ్ళు ఎక్కడ వస్తాయని ఆలోచిస్తాం కదా, చిన్న చిన్న చెట్ల కింద కూడా కొద్దిగా నీళ్లున్నా దోమలు రాగలవు. సో మనం అంతా మనకు సుయేజ్ ఒక్కటే అవసరం లేదు. చిన్న చిన్న చెట్లు, డాక్టర్ రఫీ గారు చెప్పినట్టు చిన్న కొబ్బరి చిప్పలో కొద్దిగా నీళ్లున్నా దాంట్లో దోమలు పెరగలవు. సో మీరు ఒకసారి ఇల్లు చుట్టూ క్లీన్ చేసేసుకుంటా ఉంటే పాత టైర్లు ఇంటి బయట పడేసి ఉంటాం, ఈ వర్షానికి దాంట్లో నీళ్లు చేరుతాయి. పాత బాటిల్ హాఫ్ తాగి బయట ఓపెన్ గా పడేసి ఉంటాం, వాటిలో నీళ్లు చేరుతాయి. ఇలాంటివన్నీ ఈ బురద నీళ్ళలో వాటిలో ఏం పెరగదు. అందరూ కలిసి ఇల్లు ఇంటి చుట్టూ అంటే ఇలా స్ప్రెడ్ కాకుండా ఉండాలి అనుకుంటే చిన్నగా అందరూ ఎవరికి వాళ్ళు కలిసి వాళ్ళ ఇంటి చుట్టూ వరకు క్లీన్ చేసుకోగలిగితే ఒక మంచి జరగవచ్చు. అంటే స్ప్రెడ్ ఇంకా తగ్గించవచ్చు మీరు. సార్ ఏం లేదు సార్, ఈ నీళ్ళలో ఏదైనా చిన్న ఆయిల్ బాల్స్ అట్లా ఏమన్నా వేస్తే ఏమన్నా పురుగు రాకుండా ఉంటుంది సార్. దోమ వాటర్ ఉంటది కదా సార్ చుట్టుపక్కల, అలాంటి వాటర్ లో ఏదైనా ఆయిల్ ఇలాంటి బాల్స్ కానీ ఏదైనా కెమికల్ కానీ వేసి దానికి వస్తే మామూలుగా అయితే పెద్ద పెద్ద వాటర్ కాలువల్లో అలాంటి వాటిలో అయితే కెమికల్స్ వేయాలండి. ప్రతి చిన్న దాంట్లో కెమికల్ వేయలేము కదా. ఆయిల్ బాల్స్ నేను అందుకే చెప్పింది, మలేరియా ఇటు వాటి కోసం గవర్నమెంట్ బాగానే ట్రై చేస్తా ఉంది వాటిని కంట్రోల్ చేయడానికి. వాటి కోసం ఆయిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు, నీళ్ళలో ఆయిల్ వేయడం ఇలాంటివి. బట్ ఇది నేను చెప్పినట్టు పెద్ద పెద్ద వాటిలో ఏం పెద్దగా రాదు, ఇంటి చుట్టూ ఉన్న చిన్న వాటిలోనే వస్తుంది కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలా. డాక్టర్ చెప్పింది ఏంటంటే ఈ చిన్న చిన్న ఇప్పుడు టైర్ లో ఒక చిన్న టైర్ ఉంది, ఆ టైర్ లో కొద్దిగా నీళ్లు మిగిలిపోయినాయి, అక్కడ అలాంటి చిన్న చిన్న వాటిల్లో వస్తుంది. ఒక చిన్న బాటిల్ సగం నిండి పక్కన బారేసి ఉంటాం కదా, దాంట్లో వస్తుంది. సో మనం అలాంటి చిన్న చిన్న ఒక 10 నిమిషాలు ఇంటి చుట్టూ తిరిగి ఇక్కడ నీళ్లు ఉన్నాయని తీసి పారేయగలిగితే అదంతా 10 నిమిషాలు పడుతుంది, రైట్? మనం చూడగలిగితే. ఇప్పుడు ఒక చెట్టు కింద, ఒక పెద్ద బుష్ చెట్టు కింద కొద్దిగా నీళ్లు అక్యుములేట్ అయి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసుకోగలిగితే మనం తగ్గించుకోగలం. అంతే కదా? అంతే అండి. ఇది మలేరియా అలాంటి వాటి కోసం అయితే ఈ కాలువల్లోనూ వాటిలో కిరసనాయిల్ కానీ గవర్నమెంట్ కొన్ని కెమికల్స్ వేస్తుంది, వాటితో కంట్రోల్ చేయగలుగుతాం. ఈ ఎడిస్ ఈజిప్టి అనేది ఆయిల్స్ తో కంట్రోల్ అవ్వదండి. అంటే పెద్ద పెద్ద కాలువల్లో చేసేది కాదు, ఇంటి చుట్టూ వాటిలోనే చెయ్యాలి. ఆ పెద్ద కాలంలో ఇప్పుడైనా వేయచ్చు ఆయిల్, ఇప్పుడైనా వేయచ్చు, అక్కడ తగ్గించవచ్చు వేరే దోమలు ఇవన్నీ. ఈ పెద్ద దోమలు డాక్టర్ చెప్పినట్టు టైగర్ దోమల లాగా చాలా ఉండేది చిన్న చిన్న వాటిల్లో. నూదరన్న మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నీకు క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు స్పెసిఫిక్ గా. సో ఐ థింక్ నేను ఒకటి వినింది ఏంటంటే డాక్టర్ రఫీ గారు, ప్లేట్లెట్స్ నంబర్స్ కొంతమంది భయపడిపోతున్నారు అండ్ కొంచెం తక్కువైనా కూడా ఎక్కించేసుకోవాలి అన్న ఆలోచనతో ఉంటున్నారు అని. సో దాని మీద కొంచెం ఎలాబరేట్ చేస్తారా? చికెన్ గున్యాకి డెంగూకి తేడా అయ్యా? మొదటి 3 రోజులు చికెన్ గున్యా, డెంగ్యూ ఒకేలాగా ఉంటాయండి. ఓకేనా? మొదటి 3 రోజులు చికెన్ గున్యా, డెంగ్యూ ఒకేలా ఉంటాయి. 4వ రోజు నుంచి డెంగ్యూలో అవన్నీ తగ్గిపోతాయి, బాడీ పెయిన్స్ కానివ్వండి, జ్వరం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి, వేరే రకమైన కాంప్లికేషన్ మొదలవుతాయి. చికెన్ గున్యాలో మాత్రం అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం మెడిసిన్స్ వేస్తుంటే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఓవరాల్ గా ఒక 10 days తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది, కానీ జాయింట్ పెయిన్స్ మాత్రం ఎక్కువ రోజులు ఉంటాయండి, 6 నెలలు కూడా ఉంటుంది. దీంట్లో అలా కాదు, జ్వరం తగ్గిన వెంటనే ఈ బాడీ పెయిన్స్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, కండరాల నొప్పులు అన్ని తగ్గిపోతాయి. చికెన్ గున్యాలో మాత్రం ఫీవర్ తగ్గినాక కూడా ఈ కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు మాత్రం 6 నెలల దాకా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంట్లో ఇంత భయపెట్టే విధంగా షాక్ రావడం కానీ, బీపీ పడిపోవడం కానీ చికెన్ గున్యాలో జరగవు.
ఒక వారం టైంలో అంత సెటిల్ అవుతుంది, కానీ కీళ్ళ నొప్పులు మాత్రం ఉండిపోతాయి. మేడం మీరేదో అడిగారు మేడం, సారీ, ప్లేట్లెట్స్ గురించి. ఓకే, యూజువల్ గా ప్రజలందరూ కూడా డెంగ్యూ అనగానే ప్లేట్లెట్స్ పడిపోతాయి, ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది బాగా తెలుసుకుంటుందండి. బట్ మనం ఇందాక అనుకున్నట్టు 100లో 90% మందికి ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం రాదు. ఓకేనా, ఆ మిగతా 10% మెంబర్స్ కి, ఒకవేళ చిన్న పిల్లలు అయితే కనుక ఒక 15% మెంబర్స్ మాత్రం అవసరం రావచ్చు, ప్లేట్లెట్ ఎక్కించే అవసరం రావచ్చు. అది ఎలాంటి వాళ్ళకి ఎక్కిస్తాము అంటే గనక, యూజువల్ గా నోట్లో నుంచి బ్లీడింగ్ రావడం, యూరిన్ ఎర్రగా రావడం, ఇలాంటివి కొంచెం రేర్ కేసెస్ లో తలలో బ్లీడ్ అవ్వడం, కడుపు లోపల బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి కేసెస్ లో ఇవ్వాల్సి వస్తుంది. ప్లేట్లెట్లు 30,000 ఉన్నా 20,000 ఉన్నా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఇలాంటి బ్లీడింగ్ ఏం లేదు అంటే గనక 10,000 కంటే తగ్గితేనే ఇస్తామండి. బ్లీడింగ్ ఏమి లేదు ఎక్కడి నుంచి కూడా అనుకుంటే గనక WHO గైడ్ లైన్స్ ప్రకారం 10,000 కంటే తగ్గితేనే ఇస్తాం. ఒకవేళ 20,000 ఉన్నా 30,000 ఉన్నా ఈ బ్లీడింగ్ ఉంది అంటే మాత్రం ప్లేట్లెట్లు ఇస్తామండి. సో ఇంకోటి అదే మీరు అంటే ఈ ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ లాంటివి వేసుకుంటే ప్లేట్లు కూడా ఫంక్షన్ చేయవు కదా, అందుకని. అవునండి, కొంచెం ఈ టాబ్లెట్లు ఎక్కువ వాడిన వాళ్ళకి ఏంటంటే, మా యూజువల్ గా ఒక 20 ఉన్నా కూడా బ్లీడింగ్ ఏం జరగదు. మేము 10,000 కూడా క్యాజువల్ గా చూస్తున్నాం, ఎక్కడ బ్లీడింగ్ ఏం లేదు. ఎవరైతే కొంచెం ఇలా ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వాడతారో కొంచెం వాళ్ళకి 20-30 ఉన్నా కూడా బ్లీడింగ్ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్ ఫంక్షన్ తగ్గిపోవచ్చు కదా. మీరు క్లినికల్ గా చూసి ఎవరికైనా బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తారు. అంతే అండి, బ్లీడింగ్ ఉంది అంటే ఇచ్చేస్తాము. అదర్వైజ్ విల్ వెయిట్ ఫర్ 10,000 సార్. ఈవెన్ ఇన్ పీడియాట్రిక్స్ లో కూడా మేము 10,000 వరకు వెయిట్ చేయగలుగుతున్నాం. బట్ కొంచెం చిన్న హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ లేని చోట్ల వాళ్ళు కొంచెం ఎర్లీగా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. 20,000 ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. ఎక్కడైతే హైయర్ సెంటర్స్ పక్కనే బ్లడ్ బ్యాంక్ ఉంది, మాకు ఇప్పుడు కావాలంటే అప్పుడు ప్లేట్లెట్స్ దొరుకుతాయి అనే ఆలోచన ఉంటే 10,000 వరకు కూడా వెయిట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే మిమ్మల్ని కలవడానికి అవి కూడా చెప్పండి. అంటే ఎప్పుడు ఎలా అపోలో హాస్పిటల్లో ఎలా? నేను చిన్నపిల్లల డాక్టర్ నండి. ఏ టైంలో అయినా అపోలో ఎమర్జెన్సీకి వస్తే మాత్రం నాకు ఫోన్ వస్తుందండి. అపోలో ఎమర్జెన్సీకి చెప్తే మాత్రం డాక్టర్ రఫీ అని చెప్పండి, డెఫినెట్లీ నాకు ఫోన్ వస్తుంది. నేను ఎనీ టైం 24 hours లో ఎప్పుడు వచ్చినా నేను చూసుకుంటాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ నెంబర్ ఆల్సో సార్ ఫర్ యువర్ పీపుల్. నెంబర్ అంటే యూజువల్గా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎవరైనా రీచ్ అవుట్ అవుతే మీకు ఓకే అంటే మేము గ్రూప్ లో పెట్టగలం. ఓకే సార్, ఐ విల్ సే. అంటే కాకపోతే క్వశ్చన్స్ వస్తాయి మీకు అంటే. ఓకే ఓకే, బట్ పీడియాట్రిక్ క్వశ్చన్స్ ఐ యామ్ ఆల్వేస్ రెడీ టు ఆన్సర్ సార్. యా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయనా? నర్సయ్య, నూదరన్న, పెదనాన్న. సార్ క్వశ్చన్స్ ఏమంటే, అపోలో నేతలుగా మా ఊరోళ్ళు పోయి వైద్యం చేసుకోలేరు సార్. సార్ దగ్గర బయట ఉందా అవకాశం? సొంతంగా హాస్పిటల్ ఒకటండి, చిన్నపిల్లల విషయానికి వస్తే, పెద్దల విషయం నేను మాట్లాడలేను కానీ ఎగ్జాక్ట్ గా చిన్నపిల్లల విషయానికి వస్తే ఎంత సిగ్గా ఉన్నా అపోలోకి రండి. నేను ఇంటెన్సివ్ కేర్ క్లయింట్. నేను అట్లీస్ట్ బేబీని స్టెబిలైజ్ చేసి వాళ్ళు ఎక్కడ అప్పడుకుంటే అక్కడికి మూవ్ చేయడానికి ట్రై చేయగలుగుతాను. ఎమర్జెన్సీలో బేబీకి కొంచెం నార్మలైజ్ చేసుకొని వాళ్ళు పెట్టుకోగలము హాస్పిటల్ అంటే అపోలోలో పెట్టుకుందాము. లేదు అంటే నాకు నెల్లూరులో అన్ని చోట్ల నాకు కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఎక్కడ బేబీ సిగ్గా ఉన్నా నేనే వెళ్ళి చూస్తుంటాను. నెల్లూరులో చిన్నపిల్లల ఐసీయూ చేసింది నేను ఒక్కడిని. సో వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ నేను పంపించగలుగుతాను. సో మీరు వేరే హాస్పిటల్లో ఉన్నా అంటే ఒకవేళ సిక్ గా ఉంటే మీరు పోయి చూడగలరు? నేను చూస్తాను సార్. సో మీకు అది ఒకవేళ మీ ఫోన్ నెంబర్ పెడతామండి. అంటే కాకపోతే మీ ఓకే అంటేనే మీరు క్వశ్చన్ తీసుకొని మిమ్మల్ని కూడా అలా కూడా చేయొచ్చు. అండ్ ఎందుకంటే కొన్ని మనం ఆన్సర్ చేయగలం కదా బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా మనం చేయలేనివి ఆర్ మన అంటే యుఎస్ లో we won't see any of dengue, right? So we don't, yeah. Okay, for me also it's a growing period, no ma'am. అంటే సారీ అండి, మళ్ళీ చెప్పరా? ఇది గ్రోయింగ్ పీరియడ్ కాబట్టి కొంచెం అగ్రెసివ్ గా నెంబర్స్ ఇవ్వడం కానివ్వండి, కాంటాక్ట్ ఇవ్వడానికి. అయితే డిస్టర్బ్
అండ్ అదే ఒకటే, ఇఫ్ యు ఆర్ ఫ్రీ వి విల్ బి వెరీ హ్యాపీ అండి. No issue, ma'am, no issue. For Like media అదే, applications, I am there. చెప్పండి. ఒక యాక్చువల్లీ మీ బిజినెస్ కార్డ్ స్కాన్ చేసి పెట్టగలరా? అది పెడతాం. Okay, sir. Yes, sir. Yes, sir. WhatsApp చేస్తాను, sir. వాట్సాప్ చేయండి. Yeah. మీరు ఏ కాలేజ్ అండి? నేను తిరుపతి 96 బ్యాచ్. ఓకే సార్, నేను నారాయణ మెడికల్ కాలేజ్ సార్, ఎంబీబీఎస్ అండ్ పీడియాటిక్స్ పీజీ అండ్ ఇంటెన్సివ్ కేర్ ఫెలోషిప్ రెయిన్బో హైదరాబాద్ లో చేశాను సార్. నైస్ టు మీట్ యూ. నైస్ మీటింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ తీసుకుంటారు, లేకపోతే ఐ థింక్ సార్ టైంకి వాల్యూ ఇచ్చి ఐ థింక్ వీ కెన్ డ్రాప్ ఆఫ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా వన్ లాస్ట్ టైం? మన దగ్గర అయితే ఏం లేవు మేడం. సార్ సరే. శివనా చెప్పండి మీరు. శివనా ఏదో చెప్తున్నారు, సారీ. సార్ నమస్తే చెప్తున్నాను. నమస్తేనా, బాగా చెప్పినారు మా విషయాలు. మంచిదండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వీడియో పోస్ట్ చేసి అందరూ మాకు అంటే ఫార్మర్స్ గ్రూప్ లో, చదువు గ్రూప్ లో అన్నిట్లో పోస్ట్ చేస్తాము. అంటే రొటేట్ చేస్తాం సార్ బియాండ్ గోల్కొంద్కూరు అండ్ వాళ్ళు కూడా share బియాండ్ చేయమని. కూడా, యా గోల్కొంద్కూరు అండ్ బియాండ్ కూడా స్ప్రెడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తాం. సో వీడియోలో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాము. సో వీడియో యూట్యూబ్ Yes, sir. చేస్తాము. సో థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో Okay, మచ్ sir. డాక్టర్ రఫీ గారు. వన్ మోర్ టైం Thank you, లాస్ట్ sir. మినిట్ Thank లో you, కూడా ma'am. వచ్చినందుకు థ్యాంక్ యూ. యా, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. Okay. బాయ్. డ్రాప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.